బిల్లుల ఆమోదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించలేమని తేల్చి చెప్పింది. బిల్లుల ఆమోదానికి రాష్ట్రపతికి గడువు విధించలేమని స్పష్టం చేసింది. గవర్నర్కు మాత్రం మేం సూచనలు చేయగలమని, బిల్లుల విషయంలో గవర్నర్కు 3 ఎంపికలు మాత్రమే ఉంటాయని తెలిపింది. బిల్లును ఆమోదించడం, రాష్ట్రపతికి పంపడం, బిల్లును తిరిగి అసెంబ్లీకి పంపడం మాత్రమే చేయాలని, గవర్నర్కు 4వ అధికారం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బిల్లుల ఆమోదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించలేమని తేల్చి చెప్పింది. బిల్లుల ఆమోదానికి రాష్ట్రపతికి గడువు విధించలేమని స్పష్టం చేసింది. గవర్నర్కు మాత్రం మేం సూచనలు చేయగలమని, బిల్లుల విషయంలో గవర్నర్కు 3 ఎంపికలు మాత్రమే ఉంటాయని తెలిపింది. బిల్లును ఆమోదించడం, రాష్ట్రపతికి పంపడం, బిల్లును తిరిగి అసెంబ్లీకి పంపడం మాత్రమే చేయాలని, గవర్నర్కు 4వ అధికారం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఇటు బిల్లుల ఆమోదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? బిల్లులు ఆమోదింపై సుప్రీంకోర్టు చాలా కీలకమైన తీర్పునిచ్చింది. ముఖ్యంగా చూస్తే గవర్నర్కు రాష్ట్రపతికి గడువు ముగించలేమని చెప్పి కూడా సుప్రీంకోర్టు యొక్క కీలకమైన నిర్ణయం కూడా దీనికి సంబంధించి కూడా తన పూర్తిగా ఉద్దేశాన్ని కూడా చెప్పిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఒక బిల్లు ఆమోదించాలంటే ఒక సమయం మాత్రము గడువు విధించలేము. అయితే రాష్ట్రపతికి సంబంధించి తాము యొక్క సూచనలు కూడా జారీ చేయలేము. అయితే గవర్నర్లకు మాత్రము సూచనలు జారీ చేయగలుగుతాము. ఎందుకంటే వారికి 3 ఎంపికలు మాత్రమే ఉంటాయి. ఏదైనా బిల్లు వస్తే యొక్క గవర్నర్ దాన్ని ఆమోదించడము, లేకపోతే రాష్ట్రపతికి పంపించడము, లేదంటే తిరిగి వెనక్కి పంపించడం. ఈ యొక్క 3 ఎంపికలు మాత్రమే ఉంటుంది. అంతేకాకుండా 4వ ఎంపిక మాత్రం ఉండదు అనేది మాత్రం సుప్రీంకోర్టు యొక్క కీలకమైన యొక్క తీర్పు కూడా ఇచ్చిన నేపథ్యంలో కొన్ని వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. దాని తర్వాత 4వ సంబంధించి మాత్రం ఎక్కడ కూడా గవర్నర్కు ఉండదు. కేవలం 3 సంబంధించిన ఎంపికలు మాత్రమే ఉంటుంది అనేది మాత్రం ప్రధానంగా సుప్రీంకోర్టు కూడా ఈ యొక్క కీలకమైన నిర్ణయంలో కూడా తెలిపిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మరోవైపు రాష్ట్రపతికి సంబంధించి ఎలాంటి యొక్క కీలకమైన నిర్ణయాలు ఇవ్వలేము. అంతేకాకుండా గడువు సంబంధించి కూడా తమ ఆ యొక్క సూచనలు కూడా జారీ చేయలేము అనేది మాత్రం ప్రధానంగా సుప్రీంకోర్టు కూడా దీన్ని ఉద్దేశించి కూడా చెప్పిన పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి ఈ యొక్క బిల్లు ఆమోదించిన నేపథ్యంలో ఇద్దరు, ఇటు గవర్నర్ కావచ్చు, ఇటు రాష్ట్రపతికి మాత్రము గడువు ముగించలేము. ఏదైనా బిల్లుకు సంబంధించి ఉంటే మాత్రము గవర్నర్కు మాత్రమే సూచనలు జారీ చేయగలుగుతాము అనేది మాత్రము సుప్రీంకోర్టు యొక్క కీలకమైన నిర్ణయంలో కూడా చెప్పిన పరిస్థితి చూస్తున్నాము. అయితే దీనిపైన ఏదైనా సరే బిల్లు వచ్చిన నేపథ్యంలో ఈ యొక్క నిర్ణయాలు మాత్రము ఈ యొక్క గవర్నర్కు మాత్రం చేయలేము అనేది మాత్రం సుప్రీంకోర్టు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలము గవర్నర్కు మాత్రమే ఈ యొక్క తమ యొక్క సూచనలు జారీ చేయగలుగుతాం, కానీ రాష్ట్రపతికి మాత్రం సూచనలు జారీ చేయలేమని చెప్పి కూడా సుప్రీంకోర్టు యొక్క కీలకమైన తీర్పులో కూడా తమకు సంబంధించి కూడా కీలకమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. రైట్, థ్యాంక్ యూ పవన్.